క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలను మనం పరిశీలించినట్లయితే మానవ జీవితం ఈ యొక్క లోకంలో శాశ్వతం అనుకొని జీవిస్తూ ఉన్నాం. కానీ నిత్య జీవితం పొందాలని మరచి ఈ లోక సంబంధమైనటువంటి వస్తువుల పట్ల మానవులైనటువంటి మనము ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉన్నాం. నేటి మొదటి పఠనంలో ఇశ్రాయేలీలు ఎడారిలో తినుటకు త్రాగుటకు ఏమీ దొరకక తల్లడిల్లిపోవుచున్నారు. ఈ ఎడారిలో మన్నా తప్ప మాకింక ఏమీ దొరకదా అని వారు గొనుగుచూ ఉన్నారు. వారి యొక్క అవిశ్వాసము, అవిధేయత, అపవిత్రత, వారి యొక్క దుష్ట ప్రవర్తన వలన దేవుడు వారిని ఆ విధంగా శిక్షించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం మనం ధ్యానించినట్లయితే ప్రభువు 5 రొట్టెలను 2 చేపలను తీసుకొని ఆకాశం వైపు చూచి వాటిని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకు ఇచ్చెను. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పంచిన ప్రభువు మన యొక్క ఆధ్యాత్మిక ఆకలిని తప్పక తీరుస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు మన విశ్వాసము, నమ్మకము, ప్రేమ, భయభక్తులు కలిగి జీవించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవాలి. ఈనాడు తల్లి అయిన శ్రీసభ పునీత జాన్ మరియా వియాని గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నది. పునీత జాన్ మరియా వియాని గారు 1786లో జన్మించారు. 1815లో వారు గురువుగా అభిషేకింపబడ్డారు. వారి యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే ఎన్నో కష్టాలను, ఎన్నో ఇబ్బందులను, ఇక్కట్లను ఎదుర్కొన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఎన్ని కష్టములు వచ్చినా కానీ ప్రభువును మాత్రం వదిలిపెట్టలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, వారి యొక్క జీవితం పరలోకానికి నిచ్చెనగా మారింది. ప్రియ సహోదరి సహోదరులారా, వారు ప్రజల యొక్క పాపాలను వింటూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపటం, నిర్మలమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండటం, వారి యొక్క విశ్వాసము వలన, వారి యొక్క పవిత్రత వలన ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరకు పాలక పునీతులుగా అయ్యారు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి క్రైస్తవులైనటువంటి మన బాధ్యత ఏమిటంటే ప్రపంచంలో ఉన్నటువంటి గురువులందరి కోసం ఈనాడు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. అది మనందరి యొక్క బాధ్యత. ప్రియ సహోదరి సహోదరులారా,